నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆయన కెరీర్ ఎలా పీక్ స్టేజ్లో ఉందో మనం చూస్తూ ఉన్నాం. వరుసగా 4 సినిమాలు ఆయనవి సక్సెస్ అయ్యాయి. అందులో కూడా పాండమిక్ తర్వాత నుంచి కూడా ఆయన చేసినటువంటి సినిమాలు ఏ ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాలేదు. 2021లో అఖండ నుంచి ఆయన విజయ పరంపర మొదలైందని చెప్పాలి. సో ఆ సినిమా థియేటర్లకి మళ్ళీ జనాల్ని రప్పించినటువంటి మొట్టమొదటి సినిమాగా కూడా రికార్డుల్లోకి ఎక్కింది. మరి దాని తర్వాత ఆయన చేసినటువంటి వీరసింహారెడ్డి కానివ్వండి, భగవంత్ కేసరి కానివ్వండి, రీసెంట్గా వచ్చినటువంటి డాకు మహారాజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించాయి. డాకు మహారాజ్ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది, ఎక్కడ 1-2 చోట్ల మాత్రమే బ్రేక్ ఈవెన్ కాలేదని వినిపించినప్పటికీ ఓవరాల్గా వరల్డ్వైడ్గా చూసినప్పుడు దానికైనటువంటి బిజినెస్తో పోలిస్తే అదైతే ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అఖండ 2 సినిమా చేస్తూ ఉన్నాడు. సెప్టెంబర్ 25న కరెక్ట్గా దసరా సెలవులు మొదలయ్యే సమయానికి ఆ సినిమా మన ముందుకు రాబోతూ ఉంది. సో దాని మీద ఉన్నటువంటి హైప్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. బోయపాటితోటి బాలకృష్ణ చేసినటువంటి ప్రతి సినిమా కూడా సింహ, లెజెండ్, అఖండ ఈ 3 కూడా ఒకదాని మించి ఒకటి పేరు సంపాదించడమే కాకుండా బాలయ్యని మరో మెట్టు పైకెక్కించినటువంటి సినిమాలుగా కూడా అవి పేరు తెచ్చుకున్నాయి. ఆ క్యారెక్టర్స్లో ఆయన విజృంభించిన తీరు జనాలకు బాగా నచ్చింది. ఇప్పుడు మరి అదే కాంబినేషన్లో వస్తున్నటువంటి 4వ సినిమా కాబట్టి అఖండ 2 మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి దాని తర్వాత బాలయ్య ఏ సినిమా చేస్తాడు అంటే వీరసింహారెడ్డి చేసినటువంటి తనతో తీసినటువంటి ఆ గోపీచంద్ మల్లేన్ డైరెక్షన్లో సినిమా చేస్తాడనేది గట్టిగా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎందుకని అంటే అసలు కెరీరే ముగిసిపోతుంది అనుకున్న టైంలో బాలయ్య ఎలా విజృంభించి సినిమాలు చేయగలుగుతున్నాడు, తన సమకాలీనటువంటి కథానాయకుల్లో ఎందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువ సక్సెస్ రేట్ సాధించినటువంటి హీరోగా నిలబడుతున్నాడని చాలామందికి ఆశ్చర్యం కలుగుతోంది. మనకు తెలుసు సోషల్ మీడియాలో బాలకృష్ణని ట్రోల్ చేసేవాళ్ళు ఎంత ఎక్కువగా ఉంటారో. సో ఆయన్ని ఒక ట్రోలింగ్ మెటీరియల్గా భావించే వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తన కాంటెంపరీ హీరోలు. సో వాళ్ళకంటే కూడా రీసెంట్ టైంలో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్నటువంటి కథానాయకుడిగా బాలయ్య నిలుస్తున్నాడు. సో మనకు తెలుసు ఆయన 2 అత్యంత క్లిష్ట సమయాలు ఎదుర్కొన్నాడు. ఒకటేమో విజయేంద్ర వర్మ కాలం. సో ఆ టైంలో చూసుకుంటే ఒక్కసారి కనుక ఆయన ఫిల్మోగ్రఫీలోకి వెళ్తే ఒకానొక టైంలో ఆయన అంటే లక్ష్మీ నరసింహ అనే సినిమా తర్వాత అది ఒక మోస్తరు విజయం సాధించింది. తర్వాత ఆయన చాలా బ్యాడ్ పీరియడ్ ఎదుర్కొన్నాడు. అందులో విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగుడు, మిత్రుడు ఇలా ఒకదాని తర్వాత డిజాస్టర్లో ఫ్లాపో లేదా బిలో యావరేజో. సో ఇలా అన్నీ కూడా ఆయనకి చాలా క్లిష్ట పరిస్థితులు. అంటే 7 సినిమాలు వరుసగా నిర్మాతలకు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి నష్టాలు తీసుకొచ్చాయి. సో ఆ తర్వాత వచ్చినటువంటి సింహ సినిమా అంటే 2010లో వచ్చినటువంటి సింహ సినిమాతోటి ఆయన మళ్ళీ నిలదొక్కున్నాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆయనకి వరుసగా మళ్ళీ కొన్ని ఫ్లాప్లు వచ్చాయి. వాటిలో పరమవీర చక్ర లాంటి సినిమా ఉంది. శ్రీరామరాజ్యం ఆయనకి నటుడిగా మంచి పేరు తెచ్చింది కానీ కమర్షియల్గా అది విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత అధినాయకుడు అనే సినిమా వచ్చింది, అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత శ్రీమన్నారాయణ లాంటి సినిమా వచ్చింది, అది ఫ్లాప్ అయింది. మళ్ళీ లెజెండ్ అంటే 2014 వచ్చిన లెజెండ్ సినిమాతో మళ్ళీ ఆయన కాస్త ఇది కోరుకున్నారు. 2017లో ఆయన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఆయనకి చాలా మంచి పేరు సంపాదించడమే కాకుండా కమర్షియల్గా కూడా విజయం సాధించింది. సో నిజంగా 100వ సినిమా అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక నిదర్శనంగా నిలిచింది. బట్ ఆ తర్వాత మళ్ళీ ఆయన చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. పూరి జగన్నాథ్ చేసినటువంటి పైసా వసూలు పోయింది, జయసింహ ఆ సినిమా పోయింది, కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో చేసింది. తర్వాత తన తండ్రి బయోపిక్ని ఆయన 2 భాగాలుగా చేశాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని చెప్పి. ఈ 2 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత దారుణమైనటువంటి ఫలితాల్ని
చవిచూశాయి. సో ఇవి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తన తండ్రి పాత్రను చేశాడని చెప్పి ఆయనకు తృప్తి ఉన్నా, కానీ కమర్షియల్గా జనాలు ఆ సినిమాను ఆదరించలేదనేటువంటి ఒక ఆవేదన కూడా ఉంది. సో ఆ తర్వాత రోలర్ లాంటి ఒక డిజాస్టర్ సినిమా వచ్చింది. సో ఇలా వరుసపెట్టి ఆయన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అంటే ఒక హిట్ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఆయనకి హిట్లు అనేవి రాలేదు. మరి ఆ రోలర్ తర్వాత అఖండ నుంచి, అంటే మధ్యలో పాండమిక్ వచ్చింది మనందరికీ తెలుసు. అఖండ నుంచి ఆయన మొత్తం అసలు ఆ కెరీర్ ఆయన మారిపోయినట్టు అనిపిస్తుంది. ఒకవైపు ఆ రాజకీయ రంగంలో ఆయన మళ్ళీ రాణిస్తూ వస్తూ ఉన్నాడు. సో మూడోసారి రీసెంట్గా చూసుకుంటే 2024 ఎన్నికల్లో మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు. మరోవైపు చూసుకుంటే కెరీర్ పరంగా కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుందని చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సో నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందనుకున్న సమయంలో ఆయన ఇలా వరుసపెట్టి సినిమాలు చేయటం నిజంగా ఆయనకే చెల్లింది. ఆయన స్టార్ పవర్ కానివ్వండి, మాస్ ఇమేజ్ కానివ్వండి, మాస్లో ఈరోజు ఆయనకి ఎంత గట్టి పట్టు ఉందో ఈ సినిమాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి సక్సెస్ అవుతూ తెలియజేస్తూ ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక విషయం అయితే గమనించాలి. ఆయన కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ అనేది ఇప్పుడు చాలా మెరుగుపడింది. అందువల్లే ఈ వయసులో ఆయన అంటే దాదాపు 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఇప్పుడు ఆయన వరుసగా సక్సెస్లు సాధిస్తూ ఉన్నాడు. అంటే షష్టి పూర్తి అయిన తర్వాత ఆయన సక్సెస్ రేట్ అనేది ఈ విధంగా పెరగటం అనేది నిజంగా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన అభిమానులకు మాత్రం విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. సో అఖండ 2 మీద ఎవరికి కూడా ఇప్పుడు అపనమ్మకం అనేది ఏమాత్రం ఏ కోసైనా కూడా లేదు. ఖచ్చితంగా ఈ అఖండ 2 అనే సినిమా ఇప్పటి వరకు కూడా ఆయన చేసినటువంటి సినిమాలన్నిటికంటే కూడా బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచి ఈవెన్ సో అండ్ కెరీర్ మొత్తం మీద అత్యధిక వసూలు రాబట్టినటువంటి సినిమాగా నిలవడమే కాకుండా చరిత్ర సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజంగా అంటే అది పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. అఖండ ఆ సినిమాని అప్పుడు చేస్తే ఇంకా బాగా ఉండేది, అది కేవలం రీజనల్ ఫిల్మ్గానే ఒక తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు, అలాంటి సబ్జెక్ట్ అది పాన్ ఇండియా అప్పీల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పి అప్పుడు అందరూ అనుకున్నారు. సో ఇప్పుడు అఖండ 2ని ఆ రేంజ్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ సినిమాతోటి సో పాన్ ఇండియా లెవెల్లో కూడా మరి బాలయ్య బాబు ఆయన స్టామినా ఏంటి, ఆయన యాక్టింగ్ ప్రోవెస్ ఏంటి అనేది మొత్తం అందరికీ కూడా దేశవ్యాప్తంగా తెలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏమైనప్పటికీ కూడా సో ఇప్పుడు 60+ ఏజ్లో ఆయన ఇలా విజృంభించడం అనేది సో కథల విషయంలో ఆయన ఎంచుకుంటున్న మార్గం ఏదైతే ఉందో, ఆయన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా సక్సెస్ని అందించడం మాత్రం అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. సో ఆయన విరివిగా సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ మనుగడకి మరింత దోహదం చేయాలని చెప్పేసి ఆయన అభిమానులతో పాటు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన వరుసగా 4 సినిమాలు అయినాయి కాబట్టి ఖచ్చితంగా తర్వాత 2 సినిమాలు కూడా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసినటువంటి సీనియర్ స్టార్గా నిలుస్తాడు. ఈ మధ్యకాలంలో ఏ హీరో కూడా ఇలా డబుల్ హ్యాట్రిక్ స్టార్ హీరోలు నేను చెప్తుంది ఎవరో కూడా డబుల్ హ్యాట్రిక్ సాధించినటువంటి సందర్భాలు లేవు. మరి అది ఆయన సాధిస్తాడా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.